బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్కు వెళ్లనున్నారు. అక్కడ ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రభుత్వానికి తెలిపే అవకాశం ఉంటుంది. ఈ అర్జీలను పరిశీలించి ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనుంది. కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారో లేదో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. పార్టీ బలోపేతంపై కూడా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక మీదట ప్రజలకు కార్యకర్తలకు వారానికి 2 రోజులు మంత్రులుగా గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రతి బుధ శుక్రవారాల్లో గాంధీ భవన్లో మంత్రులు అర్జీలు స్వీకరించనున్నారు. ఇవాళ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్లో అందుబాటులో ఉంటారు. ప్రజలు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. దీని ద్వారా పార్టీ అధ్యక్షుడు మంత్రులకు కార్యకర్తలకు తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించారు. కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజేష్, చెప్పండి, మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దీని మీద అప్డేట్ ఏంటి? అటు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ఘన విజయాన్ని సిద్ధం చేసుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అడుగు చేస్తోంది. అందులో భాగంగానే ఆ గాంధీ భవన్ లో నేరుగా కార్యకర్తలకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు వారి యొక్క సమస్యలు విన్నవించుకునేందుకు వారి యొక్క కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందులో భాగంగానే వారికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు మనోధైర్యాన్ని, అలాగే వారికి న్యాయం చేస్తామనేటటువంటి హామీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రతి మంత్రి అంటే వారానికి 2 రోజుల పాటు గాంధీ భవన్ లో మంత్రులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన సూచనలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే ఇవాళ నుంచి ఈ కొత్త సాంప్రదాయము ప్రారంభం కానుంది. ప్రతి వారంలో బుధవారం శుక్రవారం 2 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. ప్రధానంగా కార్యకర్తలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సమస్యలు విన్నవించుకునేందుకు వాళ్ళ యొక్క అర్జీలు తీసుకుపోవడంతో పాటు వారితో ముఖాముఖి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా ఇక్కడికి దాదాపుగా ఈ నెల రోజుల పాటు ఏ మంత్రి గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు అనేది కూడా ఒక షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. మొదటి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు వచ్చే శుక్రవారం రోజు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వచ్చే బుధవారం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమం వాయిస్ ఉంది. ఆ అనంతరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, యూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వరుసగా మంత్రులు కూడా గాంధీ భవన్ లో ప్రతి బుధవారం శుక్రవారం ఒక్కో మంత్రి అందుబాటులో ఉంటారు. 3 గంటల పాటు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.